నేను ఈరోజు చెప్పబోయే విషయం ప్రతి ఇల్లు కొనబోయే వ్యక్తి, ప్రతి ఇంటి యజమాని తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది ఏంటంటే ఒక మాట విని జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటుంటారు. ఉత్తర ద్వారం ఉంటే చాలు, కుబేరుడు అనుగ్రహం ఉంటుంది, ధనం వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది, ప్రతి కుటుంబం ధనవంతులైన ఉత్తర ముఖ ద్వారం ఉన్న ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధి ఉన్నాయా? ఇది మనం ఎక్కడ చూసినా, చుట్టూ చూసినా అసలు సమాధానం రాదు. అయితే కారణం ఏంటి? వాస్తుశాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఒక ఉత్తర ద్వారం అనే మాటను మాత్రమే పట్టుకొని నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ అపోహ ఏర్పడింది. ఈరోజు ఆ నిజాన్ని తెలుసుకుందాం. వాస్తులో యాక్చువల్లీ ఉత్తరం అంటే ఏంటి? వాస్తుశాస్త్రంలో అంటే విశ్వకర్మ వాస్తుశాస్త్రంలో ఉత్తర దిక్కుకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంపద, అవకాశాలు, వ్యాపార అభివృద్ధి, జీవన ప్రవాహం వీటితో ఉత్తర దిక్కును అనుసంధించారు. అందుకే చాలామంది ఏమనుకుంటారంటే ఉత్తర ద్వారం ఉంటే చాలు, అన్నీ బాగుంటాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తుశాస్త్రం, విశ్వకర్మ వాస్తుశాస్త్రం అలా ఎక్కడా చెప్పలేదు. వాస్తుకి ఎప్పుడు ఒక దిక్కు మాత్రమే కాదు, ఆ దిక్కుల్లోని స్థానం కూడా ముఖ్యమే అని చెప్తుంది. ఉత్తరంలో కూడా కొన్ని స్థానాలు ఉంటాయి. ఇక్కడే చాలామంది చేసే పొరపాటు. ఉత్తరం అంటే ఒక బిందువు కాదు, ఒక పాయింట్. ఇది పాయింట్ పెట్టేసి ఇది ఉత్తరం అంటే అది కాదు. దానిలో కూడా ఉత్తర ఈశాన్యం, మధ్య ఉత్తరం, ఉత్తర వాయువ్యం కూడా ఉంటాయి. అంటే ఇలా ఈ 3 భాగాలు ఉంటాయి. ఉత్తర ఈశాన్యం, ఉత్తరం, ఉత్తర వాయువ్యం కూడా ఉంటాయి. ప్రధాన ద్వారం ఏ భాగంలో ఉన్నది అనేది అసలు ప్రశ్న. నా 40 సంవత్సరాల పరిశీలన, నేను 4 దశాబ్దాలుగా పైగా వేలాది ఇళ్లను పరిశీలించాను. భారతదేశంలోనే కాదు, విదేశాలలో కూడా ఆ పరిశీలనలో ఒకే విషయం పదే పదే గమనించాను. చాలామంది ఏమనుకుంటుంటారంటే ఉత్తర ద్వారం, ఆ ఇంటికి ద్వారం ఉత్తరంలో ఉంది కాబట్టి ఇల్లు చాలా మంచిది అని చెప్పి అలా ఇల్లు కొనేస్తుంటారు. అలా కొన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఆ ద్వారం ఉత్తర వాయు భాగంలో ఉందా, ఉత్తరంలో ఉందా, లేదా ఉత్తర వాయువు పొడిగిన స్థానంలో ఉందా? నేను గమనించిన సమస్యలు జీవితంలో ఒక స్థిరత్వం లేకపోవడం, ఏ పని మొదలుపెట్టినా పూర్తి అవ్వకపోవడం, ఉద్యోగం మారుతూ ఉండడం, వ్యాపారంలో నిర్ణయాలు మారుతూ ఉండడం, ఆలోచనలు మారిపోవడం, మనశ్శాంతి తగ్గిపోవడం, చిన్న చిన్న కారణాలతో కుటుంబాల్లో విభేదాలు, డబ్బు వచ్చినా నిలవకపోవడం, ఎప్పుడు ఏదో ఒక అనిశ్చితి, ఏదో ఒక రకమైన టెన్షన్, ఏదో భయం, ఇలాంటి పరిస్థితులు నేను చాలాసార్లు గమనించాను. అంటే ఇవన్నీ కూడా ఉత్తరంలో ప్రధాన ద్వారం కరెక్ట్గా లేనప్పుడే వచ్చే ఫలితాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా ఎన్నో చూశాను. ఇక్కడ ఇండియాలోనే కాదు, బయట అబ్రాడ్లో కూడా కొన్ని వేరేని చూశాను. గుమ్మ కరెక్ట్గా లేదనుకోండి ఉచ్చ స్థానంలో, అన్నీ ఇలాంటి పరిస్థితులే కనపడుతూ ఉంటాయి. అలా కనబడాయి కూడా నాకు. ఇది నా ప్రాక్టికల్ రీసెర్చ్. అంటే ప్రతి ఇంటికి ఉత్తర ద్వారం, ఉత్తర వాయువులో ఉన్న ద్వారం ఇలానే జరుగుతుందని కాదు. వాస్తుశాస్త్రంలో ఏంటంటే, ముఖ్యంగా విశ్వకర్మ వాస్తుశాస్త్రంలో ఇలా ఒక ద్వారం చూసి ఒక నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదు. ఆ ఇంట్లో ఉన్న స్లోపు, కంపస్సు, ఆ ఇంటి నిర్మాణం, ఖాళీ స్థలాలు, బావి, నీళ్ళు, బోర్ ఎక్కడుంది, సంప్ ఎక్కడుంది, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడుంది, ఇంట్లో ఉన్న ద్వారాలు, ఆ రూమ్ల అమరికలు, అంటే ఆ గది అమరికలు, ఆ స్థలానికి ఉత్తరవాయం పెరిగిందా, ఉత్తరాయం పెరిగిందా అంటే ఉత్తర ఈశాన్యం తగినట్టు అక్కడ. ఇలాంటి అనేక అంశాలతో అనేక లక్షణాలు నేను తరచుగా గమనించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ నా పరిశీలనలో మీతో పంచుకుంటున్నాను. కానీ మరి ఇలా ఉంటే ఏం చేయాలి? దీనికి ఏంటంటే ఇల్లు కొనుగోతున్నారా, కేవలం ఉత్తర ముఖ ద్వారం ఇల్లు అని విని కొనకండి. ద్వారం ఉత్తర ఈశాన్యంలో ఉందా, లేకపోతే ఉత్తరంలో ఉందా, లేదా ఉత్తర ఈశాన్యం దగ్గరగా ఉందా అని గమనించండి. లేదా ఉత్తర వాయువులో ఉందా, ఆ ఇంటి మొత్తానికి వాస్తు ఎలా ఉంది, ఏమైనా ఉత్తర వీధి పోట్లు కానీ ఏమైనా ఉన్నాయా, ఏదైనా దిక్కులు ఏమైనా పెరిగి ఉన్నాయా, నైరుతి కరెక్ట్గా ఉందా, ఇవన్నీ తెలుసుకున్నాకే ఎక్కడైనా మన స్థలాన్ని కొనడం అంటూ చేయాలి. వాస్తు ఏంటంటే ఒక దిశే కాదు, ఆ దిశలో ఉన్న స్థానాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇలా ఒక్క ద్వారాన్ని బట్టి మనం చెప్పడం కష్టం. అలా చెప్పకుండా ఆ ఇంట్లో ఉన్న మొత్తం వాస్తుని, ఆ సమతుల్యతని, వాటి ఫలితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి అందుకే వాస్తుని సగం తెలుసుకోవడం ప్రమాదకరం. అందుకే ఏంటంటే వాస్తుని పూర్తిగా తెలుసుకోవడం అవసరం. అంటే ఇక్కడ నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరిని భయపెట్టడం కాదు, నాకున్న 40+ ఇయర్స్ ప్రాక్టికల్ అనుభవంతో నేను గమనించే విషయాలే మీతో పంచుకుంటున్నాను. అందుకే ఏంటంటే అపోహలను నమ్మకండి, శాస్త్రాన్ని తెలుసుకోండి, పరిశీలించండి, తర్వాతే ఒక నిర్ణయం తీసుకోండి.
మీరు కూడా వాస్తు శాస్త్రాన్ని లోతుగా శాస్త్రీయంగా నేర్చుకోవాలనుకుంటే విశ్వకర్మ వాస్తు సైన్సెస్ ఫౌండేషన్స్ కోర్సులో చేరండి. నా 40 సంవత్సరాల అనుభవంతో నేను నేర్చుకున్నదంతా కూడా మీకు ఆ వాస్తు సూత్రాలన్నీ కూడా క్రమబద్ధంగా నేర్పిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. సాయిరామ్.